Hello friends, welcome back to my channel Pakka Hyderabadi Vlogs. ఈ వీడియోలో మనం కాంచీపురంలోని కొన్ని ముఖ్య ఆలయాలను అయితే దర్శించుకోబోతున్నాం. ఈ ట్రిప్ అయితే అరుణాచలం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అరుణాచలం నుంచి కాంచీపురం డిస్టెన్స్ వచ్చేసి 118 కిలోమీటర్స్ ఉంటుంది. క్యాబ్ ద్వారా అయితే జర్నీ టైం వచ్చేసి 3 అవర్స్ ఉంటుంది. క్యాబ్ ఛార్జ్ వచ్చేసి 2500 రూపీస్ వరకు తీసుకుంటారు. మీరే కనుక బస్సులో రావాలనుకుంటే 450 to 500 రూపీస్ పర్ పర్సన్ ఉంటుంది. కాంచీపురంలో మనకి ఇండియాలోనే ఓల్డెస్ట్ టెంపుల్స్తో పాటు కాంచీపురంలో దొరికే సిల్క్ ఫేమస్. త్రీ అవర్స్ జర్నీ తర్వాత కాంచీపురం అయితే చేరుకోవడం జరిగింది. ఇదే కాంచీపురంలో మేము తీసుకున్న హోటల్. ఈ హోటల్ వచ్చేసి కాంచీపురం మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. ఈ హోటల్ నేమ్ అండ్ అదర్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఈ హోటల్ చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటుంది. లిఫ్ట్తో పాటు పార్కింగ్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మేమైతే ఈ ట్రిప్ ఎర్లీ మార్నింగ్ 7:30కి అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మీరు కూడా కాంచీపురం వస్తే ఎర్లీ మార్నింగే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే కాంచీపురంలో మోస్ట్ ఆఫ్ ది టెంపుల్స్ ఆఫ్టర్నూన్ క్లోజ్ ఉంటాయి. మళ్ళీ ఈవినింగ్ 4 to 8 ఓపెన్ ఉంటాయి. ఈ ట్రిప్లో మనకి మార్నింగ్ మనం ఉండే హోటల్ నుంచి పికప్ చేసుకొని టెంపుల్ దర్శనం, బ్రేక్ఫాస్ట్, శారీ షాపింగ్తో పాటు మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేయడం జరుగుతుంది. ఈ ట్రిప్లో మనకి టోటల్గా 5 టెంపుల్స్ అయితే చూపించడం జరుగుతుంది. మనకి టైం వచ్చేసి 5 to 6 అవర్స్ పడుతుంది. ఈ ట్రిప్ నేను 2 పార్ట్స్గా చూపిస్తాను. ఫస్ట్ పార్ట్ వచ్చేసి 2 టెంపుల్స్, సెకండ్ పార్ట్ వచ్చేసి 3 టెంపుల్స్ విత్ షాపింగ్. ఈ ట్రిప్లో మనం ఫస్ట్ శ్రీ ఏకాంబరనాథర్ టెంపుల్ దర్శించుకోవడం జరుగుతుంది. ఈ ఏకాంబరనాథర్ టెంపుల్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవన్నీ ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టెంపుల్ని మొత్తం 25 ఎకర్స్లో నిర్మించబడం జరిగింది. ఈ టెంపుల్ని మొదట 6వ శతాబ్దంలో పల్లవ, తర్వాత కాలంలో చోళస్ మరియు శ్రీకృష్ణదేవరాయలు నిర్మించబడం జరిగింది. ముందుగా మనం చెప్పుకోవాల్సింది టెంపుల్లో ఉన్న శివలింగం కోసం. ఇక్కడ ఉన్న శివలింగాన్ని పంచభూతాలు ఒకటైన పృథ్వీగా భావిస్తారు. అందుకే దీన్ని పృథ్వీలింగం అంటారు. అలాగే టెంపుల్లో ఉన్న 4 గోపురాల్లో ఒకటైన రాజగోపురాన్ని ఇండియాలోనే ఎత్తైన రాజగోపురాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ రాజగోపురం హైట్ వచ్చేసి 194 ఫీట్గా ఉంటుంది. ఈ రాజగోపురాన్ని 14వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ఈ టెంపుల్ మరో ప్రత్యేకత వచ్చేసి ఇది 1000 స్తంభాల గుడి. దీన్ని అద్భుతమైన ఆర్కిటెక్చర్తో నిర్మించబడం జరిగింది. ఈ టెంపుల్ని శివకాంచిగా కూడా పిలుస్తారు. టెంపుల్ మెయిన్ ఏరియాలో ఫోటోగ్రఫీ అయితే నాట్ అలౌడ్. ఇక్కడ ఉన్న మెయిన్ శివలింగానికి ఎటువంటి అభిషేకాలు మాత్రం చేయరు. ఓన్లీ పూజలు మాత్రమే చేస్తారు.
ఈ టెంపుల్లో మనకి మొత్తం 1008 శివలింగాలు అయితే కనిపిస్తాయి. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ టెంపుల్లో మ్యాక్సిమం న్యాచురల్ లైటే వచ్చేలాగా ఆర్కిటెక్చర్ డిజైన్ చేశారు. ఈ టెంపుల్కి రైట్ సైడ్లో ఒక పెద్ద కోనేరు ఉంది, దానైతే ఇప్పుడు మనం చూద్దాం. ఈ టెంపుల్కి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్లో ఒక మామిడి చెట్టు ఉంది, దీన్ని మాత్రం తప్పకుండా దర్శించుకోండి. ఈ మామిడి చెట్టుకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకప్పుడు ఇక్కడున్న మామిడి చెట్టు సుమారుగా 3500 సంవత్సరాలుగా చెప్తారు. పాత మామిడి చెట్టు యొక్క కాండాన్ని ఆలయంలో జాగ్రత్తగా భద్రపరిచారు. ఒకప్పుడు ఇక్కడున్న మామిడి చెట్టు ప్లేస్లోనే ఆలయ సిబ్బంది వారు కొత్త మామిడి చెట్టు నాటడం జరిగింది. ఈ టెంపుల్ హిస్టరీ వచ్చేసి, ఒకరోజు పార్వతీదేవి శివుని వెనుక నుంచి వచ్చి 2 కళ్ళు మూయడం జరుగుతుంది. దానికి ఆశ్చర్యపోయిన శివుడు వెంటనే చేతులు తీసేయవలసిందిగా కోరుతాడు. శివుడి 2 కళ్ళను సూర్యుడు మరియు చంద్రుడుగా భావిస్తారు. పార్వతీదేవి అలా చేయడం ద్వారా భూలోకం మొత్తం చీకటితో నిండిపోయింది. దీనికి ప్రాయశ్చిత్తంగా ఒకరోజు పార్వతీదేవి భూలోకంలోని కాంచీపురం రావడం జరుగుతుంది. కంపా నది పక్కనే ఉన్న మామిడి చెట్టు కింద ఉన్న ఉసుకతో శివలింగాన్ని తయారు చేసి తపస్సు చేయడం ప్రారంభిస్తుంది. ఇది గమనించిన శివుడు పార్వతీదేవి తపస్సుని పరీక్షించడం జరుగుతుంది. పరీక్షలోని భాగంగా శివుడు కంపా నదిలో అలజడి సృష్టించి పార్వతీదేవి తపస్సు చేసే ప్రాంతానికి నీళ్లు ఉధృతంగా ప్రవహించేలా చేస్తాడు. అప్పుడు పార్వతీదేవి తాను ఇసుకతో చేసిన లింగాన్ని గట్టిగా హత్తుకొని రక్షించబడం జరుగుతుంది. అలా చాలాసేపు పట్టుకొని రక్షించబడం జరుగుతుంది. దీనికి మెచ్చిన శివుడు పార్వతీదేవికి ప్రాయశ్చిత్తం ప్రసాదించి తన కోరిక మేరకు ఇక్కడే ఉండిపోవడం జరుగుతుంది. ఏకంబర్ నాథర్ అనగా మామిడి చెట్టు కింద శివుడని అర్థం. ఈ మామిడి చెట్టు కింద మనకి పార్వతీదేవి కుమారస్వామిని తన ఒళ్ళో కూర్చోపెట్టుకొని శివునితో దర్శనమిస్తుంది. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, పార్వతీదేవిని కామాక్షిదేవిగా ఇక్కడ కొలుస్తారు. ఓవరాల్గా ఈ టెంపుల్లో 45 మినిట్స్ అయితే స్పెండ్ చేయడం జరిగింది. తర్వాత మన ట్రిప్లోని భాగమైన కంచి కామాక్షి టెంపుల్ని దర్శించుకోవడం జరుగుతుంది. ఈ టెంపుల్ని మొదట పల్లవాసి 7వ శతాబ్దంలో నిర్మించారు. మన భారతదేశంలో ఉన్న 18 శక్తిపీఠాలలో కంచి కామాక్షి టెంపుల్ ఒకటి. ఈ కామాక్షి టెంపుల్ని అత్యంత ప్రాముఖ్యత గల ఉన్న శక్తిపీఠంగా కొలుస్తారు.
ఇక్కడ మనకి కామాక్షి అమ్మవారు కుంకుమలో దర్శనమిస్తారు. ఈ టెంపుల్ని చాలా క్లీన్ అండ్ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ టెంపుల్లో ప్రసాదం మాత్రం తీసుకోవడం మర్చిపోవద్దు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నది. అలా మేము కంచి కామాక్షి టెంపుల్ని దర్శించుకోవడం జరిగింది. మొత్తంగా మాకు 40 మినిట్స్ టైం పట్టింది. మూడవ టెంపుల్ని దర్శనం చేసుకునే ముందు బ్రేక్ఫాస్ట్ కోసం ఆగడం జరిగింది. ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేయడం జరిగింది. ఈ రెస్టారెంట్ చాలా క్లీన్ అండ్ నీట్గా ఉన్నది. అలాగే మనకి చాలా ఫుడ్ ఆప్షన్స్ అయితే దొరుకుతాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.